హాయ్, అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. రామకృష్ణ త్యారోని అందరూ కూడా ఆదరిస్తున్నందుకు, మోటివేట్ చేస్తున్నందుకు, ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నా పైన మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే నిన్న మీకు చెప్పకుండా పని చేసిన ఏంటిది అంటే లైవ్కి అంటే వస్తానా అని చెప్పకుండానే గట్లా వచ్చేసిన గంతే. అసలు అత్తన్న సంగతి నాకే తెలియదు, చెప్పలేదని తప్పు పట్టుకోకూర్రి. ఇదే ఇక నిన్న మళ్ళీగా లైవ్లోకి మీకు ఒక టైమింగ్ చెప్పలేదు కదా అని చెప్పేసి మళ్ళీ నిన్న ఒక షార్ట్ తీసి వాడేసిన. ఆ షార్ట్లో మీకు అర్థమవుతుందని చెప్పేసి అక్క ముందెందుకు చెప్పలేవు అంటే అసలు నేను దిత్తాన్న సంగతి నాకే తెలియదు కాబట్టి లైవ్లో పోతాన్న సంగతి నాకు తెలియదు. నేను లైవ్ తీస్తాను, ఎక్స్పెక్ట్ చేయాలి లైవ్లోకి వస్తాను. అందుకని చెప్పి మీకు ముందుగా నేను ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాను అన్నమాట. ఓకే, ఎట్లున్నారు మరి? అందరు మంచిగున్నారా? గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ చెప్తే మన వీడియో పోస్ట్ అయ్యే వరకల్లంటే మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది కావచ్చు నా డౌటు. గంతే సంగతి నాకైతే తెలుసు, పక్కా షూర్ గట్లనే అవుతుందని. కానీ ఏం చేద్దాం, గట్లున్నదన్నమాట. ఓకే, ఇక వర్షాలు అయితే జరంత తగ్గినాయి. మరి మీ సైడ్ ఎట్లా పడుతున్నాయో తెలియదు. ఏదైనా సరే అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, గంతే. ఓకే, ఈరోజు మనమైతే ఇంకో ముచ్చట నేను చెప్పేది చాలామంది మీకు రెజనెట్ అవుతుందని ఫోన్స్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నా. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడెక్కడి నుంచో, విజయనగరము, వరంగల్, ఎక్కడెక్కడి నుంచో, మంచిర్యాల, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీరు ఇంత అభిమానం పెంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే ఈరోజు నేను చెప్పిన కదా, నేను ఈరోజు పైన షార్ట్లో ఏముందంటే చెప్పిన శుక్రవారం రోజు 6 to 7 వరకు, ఈవినింగ్ 6 to 7 వరకు నేను లైవ్లో ఉంటానని అయితే చెప్పిన. ఇక మన ఈరోజు కూడా, ఈరోజు శుక్రవారం కదా, సరే ఈరోజు 6 to 7 వరకు లైవ్లో ఉంటాను. ఓకే, ఇక లైవ్లోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చేసేది డబ్బు మనకి అంటే దబదబా అని చెప్పేసి లైవ్లోకి రండి. ఇక లైవ్లో ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఆ లైవ్ కాబట్టి మీకు డిస్కౌంట్ ఆఫర్. ఓకే, లైవ్ కాబట్టి 1 question 1 at 1. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈవినింగ్ 6 to 7 లైవ్ ఉంటుంది. గట్లనే అక్క మరి ఈరోజు కంటెంట్లో పోదాం. సరే, పోయే ముందు ఇంకొక ముచ్చట, చిన్న ముచ్చట. మన రీడింగు మీకు 30% or 50% రెజనెట్ అయితే అది మీదే అని అర్థం. రెజనెట్ కాలేదు అంటే అది మీది కాదని మీరు అనుకోండి, అంతే. మీది కాదని అర్థం అన్నమాట. 30 or 50% రెజనెట్ అయితేనే మీదని అర్థం. ఇక మరి లేట్ చేయకుండానైతే వచ్చేసారు మన యూనివర్స్, మన గాడ్ ఏంజల్స్ వచ్చేసారు. వెళ్ళిపోదాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్క మరి ఈరోజు ముచ్చట ఏంది, ఈరోజు సంగతి ఏంది? ఈరోజు మన ముచ్చట ఏంటి అంటే, మీ పర్సన్ మీరు థర్డ్ పార్టీ వల్ల ఇబ్బందులు, బాధలు పడుతున్నారట. అండ్ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారట. ఇది నేను ఇస్తున్న మెసేజ్ కాదు, డివైన్ ఏంజల్స్ యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్. ఓకే, వాళ్ళు చెప్పండి, నేనేం మీకు చెప్పను. ఓకే, డివైన్ నుంచి, ఏంజల్స్ నుంచి, యూనివర్స్ నుంచి మనకి ఏదైతే మెసేజ్ వస్తుందో గదే మెసేజ్ నేను మీకు చెప్తాను అన్నమాట. ఓకే, మీ పర్సను మీరు థర్డ్ పార్టీ వల్ల బాధలు పడుతున్నారు. అండ్ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మరి ఎందుకు ఉన్నారు, ఏమైంది, కథ ఎందుకు గలెక్కేందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీటికి బాగా లేట్ అయింది.
ఇక అంటే మీకు లైవ్ గురించి చెప్పగలగాలంటే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా చూసే వ్యూయర్స్కు మంచి మెసేజ్ అయితే మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మెసేజ్ ఇవ్వండి. బాధల్లో ఉన్న వాళ్ళకి జరంత ఊరట, ఎవరికైనా మంచిగా మెసేజ్ రావాలి. మన రీడింగ్ వాళ్ళకు 50% కాదు 100% కనెక్ట్ అయ్యేటట్టు ఇవ్వండి. కనెక్ట్ అయిన వాళ్ళు జర మెసేజ్ చేయరులా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంటు, మీ లైకు వీడియో స్ప్రెడ్ కావడానికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సంతోషం. ఓకే ఓకే, చూసిద్దాం. మరి మీ పర్సను మీరు థర్డ్ పార్టీ వల్ల ఎందుకు బాధపడుతున్నారు? కార్డ్స్ కనిపిస్తే మరి జరుగుతాం కార్డుల. ఓకే ఓకే ఓకే, మీ పర్సను అండ్ మీరు థర్డ్ పార్టీ వల్ల బాధలు పడుతున్నారట, ఇబ్బందులు పడుతున్నారట. అండ్ వచ్చేసి మీ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారా, ఏం చెప్తున్నారు, మనం మెసేజ్ అయితే తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు చూసేది లేడీ అయితే అంటే మీకు ఎగెన్స్ట్ పర్సన్ కోసం మీ పర్సన్ ఇప్పుడు చూసేది ఏమంటారు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, అంటే ఇద్దరు ఉంటే వాళ్ళు చూస్తే వీళ్ళ కోసం, వీళ్ళు చూస్తే వాళ్ళ కోసం, ఇక అగేన్స్ట్గా మీరు ఎవరు ఉంటారో వాళ్ళ కోసం అన్నమాట. స్ట్రెంగ్త్ అయితే కూడగట్టుకుంటున్నారు, స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ధైర్యం సరిపోవట్లేదు, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. మరి మీ దగ్గరికి రావడానికి అనుకుంటా, మరి మీ నుంచి డిస్టెన్స్లో ఉన్నారా, ఎట్లున్నారా అన్నది మనం నేను కార్డ్స్ ఓపెన్ చేసే వరకు ఏ ముచ్చట బయటకు రాదు. ఓకే, మీ పర్సను మీరు థర్డ్ పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు చూద్దాం. ఓకే అండి, మీ పర్సన్ దృష్టిలో మీరైతే ఒక మీరు ఏమంటారు పక్కనున్నా లేకున్నా కానీ ఒక స్టార్ లెవెల్లోనైతే మీ పర్సన్ దృష్టిలోనైతే ఉన్నారు. అండ్ పెళ్లి కాని వాళ్ళకైతే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. పెళ్ళి అయితే కంపల్సరీ అవుతుంది. పెళ్ళైన వాళ్ళైతే దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు ఖచ్చితంగా. అండ్ మీ పర్సను లవ్ ఆఫరు, ఇక్కడ లవ్ ఆఫర్ చేసిర్రు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ ఏమంటారు టూ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ 7 ఆఫ్ కప్స్, ఇక్కడ లవ్ ఉంది. మంచి కార్డ్స్ వచ్చినాయండి. ద వరల్డ్, మీరు ప్రపంచంగా భావించుకొని ఇన్ని రోజులైతే బతికిరు, చాలా బాగున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ దృష్టిలో మీరు కదా స్టార్ లెవెల్లోనైతే ఉన్నారు. ఒక స్టార్, మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్. మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ అయిన వాళ్ళైతే దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు. మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అండ్ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం కూడా కష్టపడుతున్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. 7 ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా లవ్ ఉంది, మీ మీద ఇంప్రెషన్ ఉంది, లవ్ ఉంది, అట్రాక్షన్ ఉన్నాయి. అన్నీ కూడా అంటే ఎట్లా చూపించనో అర్థం కాలేదు కానీ అన్నీ అయితే ఉన్నాయి. మీరే ప్రపంచం అనుకొని అయితే మీ పర్సన్ అయితే మీరే ప్రపంచం అనుకుంటున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ అండి. ఇక్కడ 1 మెన్ ఆర్మీగా ఫైటింగ్ అయితే చేస్తున్నాడు మస్తుగా. ఎవరు వస్తారో రండిగా చూసుకుంటా.
ఇక నేను ఏం చేయను సమదైతే లేదన్నట్టుగా అనుకుంటున్నారు. ఇక థర్డ్ పార్టీ వల్లనైతే గిడనైతే ద మూన్ కార్డ్ వచ్చింది. ఈ మూన్ కార్డు మీకు మంచిగా స్పష్టంగా అనిపిస్తుంది ఈరోజు మంచిగా పెట్టిన అనుకుంటున్నా కార్డ్స్. ఇక ద మూన్ కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మూన్ కార్డ్ కనిపిస్తుంది కదా. ఈ మూన్ కార్డ్ అంటే ఎట్లా అంటే ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, బాధలు. ఇక ఈ సమస్య లేదు అని చెప్పకుండా అన్ని సమస్యలు అయితే మొత్తం ఉన్న సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, రాత్రులు ఏడవడాలు అంటే ఇష్టం లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఓకే. అండ్ ద ఎంపరర్ అంటే మళ్ళీ ఇట్లా ఈ విషయాలను కూడా ఇవన్నీ మీరు ఇట్లున్నారన్న విషయం కానీ, ఇట్లా సఫర్ అవుతున్న విషయం కానీ, మీరు ఇంత మిమ్మల్ని ప్రేమగా చూసుకునే ఏ విషయాన్ని చెప్పరు. ఎందుకు చెప్పరు అక్క, మరి ఎందుకు చెప్పరు అని మీరు అడిగితే ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ చెప్పాలని అనుకోవట్లేదు. థర్డ్ పార్టీ ఎంత బాధలు పెడుతున్నా, ఎన్ని బాధలు పెడుతున్నా మిమ్మల్ని బాధ పెడుతుంది, మీ పర్సన్ని బాధ పెడుతుంది. కానీ ద ఎంపరర్ బాధపడుతున్న విషయాన్ని మీకు కూడా తెలియకుండా బాధపడుతున్నారు. ఓకే. కింగ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు దూరం ఉంటే రావాలని అనుకుంటున్నారు. దగ్గరుంటే ఈ బాధలన్నీ పోయి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇక్కడ ఎట్లా అంటే పడుకుంటే నిద్ర పడతలేదు, తింటే తిండిపోతలేదు అన్నట్టుగా ఇక్కడ 7 ఆఫ్ సోర్స్. నిద్రగా కూడా అంటే పడుకునేటప్పుడు కూడా అసలు ఇదేం బతుకురా భగవంత అన్నట్టుగా కత్తులతో కూర్చున్నట్టు, సూదులతో కూర్చున్నట్టు నరకం అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ అయితే మంచి ఎట్లా అంటే ఇక ఎన్నో పైన అనుభవిస్తారంటారు కదా, ఇక్కడనే అనుభవిస్తున్నట్టు థర్డ్ పార్టీ వల్ల ఇంత ఫేస్ చేస్తున్నారు. ఓకే. మీ లైఫ్ అయితే చాలా మంచి లైఫ్ లీడ్ చేసిరు. ద స్టారు అక్కడ ఏమంటారు హ్యాపీ ఫ్యామిలీ అండ్ లవ్ ఆఫర్ చేసిరు. పెయింటింగ్ అంత డబ్బు కోసం కష్టపడుతూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ 7 ఆఫ్ ఏమంటారు కప్స్ లవ్ ఉంది. మీరు మిమ్మల్ని ప్రపంచంగా భావించిరు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ 1 మెన్ ఆర్మీగా ఇప్పుడు మీకోసం మాత్రం ఒక్కరే ఫైట్ చేస్తున్నారండి. మీకోసం ఒక్కరే ఫైట్ చేస్తున్నారు. 1 సెకండ్ అండి. అరే సారీ, ఏమనుకోవద్దు, చిన్న డిస్టర్బెన్స్ అంతే. ఎదుటి వాళ్ళ లైఫ్కి సంబంధించిన విషయాలు అంటే నాకు పక్కన డిస్టర్బెన్స్ ఉంటే నెత్తి ఖరాబ్ అవుతుంది. నా నెత్తి ఖరాబ్ అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలి, చెప్తే సమజ్ కాదు అట్లా అన్నమాట. సరే మీరైతే అవన్నీ పట్టించుకోవద్దు. మీరు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ ఉన్నాయి, ఏమి లేని సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేని సిచ్యువేషన్లో ఉన్నారు. అట్లాంటి స్థితి అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు కూడా ఇప్పుడు. బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే. ఇక్కడ చూసుకుందాం. మరి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే వచ్చేసినాయి కదా, క్లారిఫికేషన్ తీసుకుందాం. వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతున్నారు. ఓకే. వీళ్ళు వచ్చిందండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓకే 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 అండి. అయితే థర్డ్ పార్టీ ఒక ఏమంటారు మనీ కోసం, మనీ పరంగానైతే మనీకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి అయితే ఉంది థర్డ్ పార్టీ. గందుకనే కావచ్చు మీ పైన గన్ని హోప్స్, గంత ప్రేమ, గంత లవ్, ఎఫెక్షన్, అట్రాక్షన్ అన్నీ పెంచుకోవచ్చు. ఇక్కడ మీతోటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మంచిగా ఉండాలి మీతోటి, అంటే మంచి మూమెంట్స్ గడపాలి, మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన
ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి. మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అండ్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అని చెప్పేసి అంటే మనసులో ఉంది. మీరు దగ్గర ఉన్నారా దూరం ఉన్నారా నాకైతే తెలియదు, కానీ గట్లనైతే మనసులో ఉంది. అండ్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అక్కడనైతే ఎట్లా అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మీ పర్సన్ది సముద్రంలో ఎన్ని నీళ్ళున్నా తాగలుగుతామో తాగలేము, ఎడార్లా అంటే మనము నీళ్ళ కోసం ఎత్తుకుతే నీళ్ళు దొరుకుతాయా దొరకాయి. గట్లనే ఇప్పుడు ఎట్లా అంటే మీరు మీ పర్సను ఒక చిల్లులు పడ్డ పడవల ప్రయాణం చేస్తే ఆ పడవ యాడ మునిగిపోతుందో అని అర్థం కాని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి. అసలు మా సంసారం మంచిగా సాగుతుందా, ఎట్లా ఏం చేయాలన్న అర్థం కాక ఇక్కడ అదర్వైజ్గా మీ గురించి వేరే వాళ్ళని చర్చిస్తున్నారు, వేరే వాళ్ళ దగ్గర కనుక్కుంటున్నారు, వేరే వాళ్ళని అడుగుతున్నారు, గుళ్ళని గోపురాలని ఇంకా వేరే వ్యక్తులని మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరిని కానీ మీ గురించి అరుచుకుంటున్నారు అన్నమాట. ఏంది ఏం కథ ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందని. ఇక్కడ మీ టైం అయితే మారబోతుందండి. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా, వీల్ ఆఫ్ ఫ్యూచర్. ఓకే, మీ టైం అయితే డెఫినెట్గా మీ టైం మారబోతుంది, ఖచ్చితంగా మీ టైం మారబోతుంది. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్. డబ్బుల కోసం కూడా మీరు బాగానే చింతపడుతున్నారు, డబ్బుల కోసం కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకేంటంటే ఇంకేం ఆలోచిస్తారు, ఇంతకు ముందుకు గంత ప్రేమ చూపించిన పర్సన్ అంత ప్రేమ చూపించి నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ప్రేమని కోల్పోతానా అని చెప్పేసి ఇక్కడ మూన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందని అనుకుంటున్నా. మూన్ వెనుకకున్న ప్రేమను వదిలేసుకొని నేను ముందుకు వెళ్ళి ఏం సాధిస్తున్నా, నరకం అనుభవిస్తున్నా, ఇది దూరమైన వాళ్ళ పరిస్థితి అనుకుంటా మైబీ, అనుభవిస్తున్నా, ఎందుకు నేను ఈ స్టెప్ తీసుకున్నా అని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారంటే 1 man ఆర్మీగా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, లవ్ ఆఫర్ చేసినా ఎవరు లవ్ ఆఫర్ చేసినా అదు దేవుడా నీకు నమస్కారం, నాకు ఇంతే చాలు, ఇదే బతుకు, నాకు ఇంకా ఎట్లాంటి బతుకు అవసరం లేదు, ఎట్లాంటి వాళ్ళు నా లైఫ్లోకి అవసరం లేదని అట్లా బిగుసుకపోయి కూర్చున్నారు అనమాట. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు, నా లైఫ్ నేను ఏడవగొట్టుకున్నా, ఏంది ఏం కథ, నా లైఫ్లో అసలు ఈ థర్డ్ పార్టీ వల్ల నా గోల్ ఏంది, నాకు ఇట్లా మనశ్శాంతి లేని జీవితం ఏంది, అసలు నా బాధలకు పరిష్కారం ఏంది అసలు అని చెప్పేసి ఇక్కడ ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ప్రజెంట్ మాత్రం బర్డెన్, 7 ఆఫ్ సోర్డ్స్, బర్డెన్ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, బరువులు, ఇక ఇది ఒకటి లేదని లేదు, సమస్యలు, గొడవలు అన్నీ కూడా బర్డెన్స్ అన్నీ ఒక్కరే ఫేస్ చేసుకుంటూ నరకం అయితే అనుభవిస్తున్నారు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లను అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరున్నారు. కాకపోతే వీల్ ఆఫ్ ఫ్యూచర్ వచ్చింది. ఖచ్చితంగా మీ ముందు మీ రోజులు అయితే మారబోతున్నాయి. ఖచ్చితంగా రోజులు అయితే మారితే మీ పర్సన్ దృష్టిలో మీరే ఒక స్టార్ లెవెల్లో ఉన్నారని ఫస్ట్ స్టార్ కార్డ్ వచ్చింది. అక్కడ స్టార్ లెవెల్లో ఉన్నారు, మీరు చింతపడాల్సిన అవసరం లేదు. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు లవ్ ఆఫర్ మీ మీదనే లవ్ ఉంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏ మాత్రము లేదు. వీల్ ఆఫ్ ఫ్యూచర్ వచ్చింది, మీ టైం మారబోతుంది, మీరు టెన్షన్ పడద్దని నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ బర్డెన్స్ ప్రజెంట్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇదంతా కర్మ అనుకోండి, చెడు కర్మ అనుకోండి, ఇదంతా ముగిసిపోయిన తర్వాత ఖచ్చితంగా అందులోకించి బయటకు వస్తారు. వీల్ ఆఫ్ ఫ్యూచర్ వచ్చింది, మీ టైం మారబోతుంది, తొందరలోనే మీ టైం మారుతుందని ఖచ్చితంగానైతే చెప్పగలుగుతానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్. ఒక మంచి మెసేజ్ అయితే మీరు కూడా ఇవ్వండి, చూసే వ్యూవర్స్కి మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఏంజల్స్, మంచి మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్. ఓకే, యూనివర్స్ వీళ్ళ టైం మరి వీళ్ళకు ఒక మంచి
డెసిషన్ మంచి గైడెన్స్ అయితే ఇచ్చేసేయండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ 5 నెలల్లో మంచి చేంజెస్ అయితే రాబోతున్నాయని ఇక్కడ గాడ్ చెప్తున్నాడు. ఓపిక పట్టండి. 5 నెలల్లో మీకు థర్డ్ పార్టీ నుంచి కానీ విముక్తి ఉండొచ్చు. మీ లైఫ్ మంచిగా మారబోతుందని చెప్పేసి చెప్తున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కమ్యూనికేట్ క్లారిటీ, మీరు ఒక కమ్యూనికేట్ క్లారిటీ అట తీసుకోండి. ఓకే. రికవరీ మీరు ఏదైతే పొడగొట్టుకున్నారో ఖచ్చితంగా అది రికవరీ అవుతుందని గాడ్ చెప్తున్నారు. ఓకే. నో నీడ్ టు వరీ, మీరు వర్రీ కాకండి, టెన్షన్ పడకండి, ఆలోచించకూడదు, మైండ్ ఖరాబ్ చేసుకోకూడదు. మీకు కావాల్సింది మీకు ఖచ్చితంగా మీది మీకు దక్కుతుందని యూనివర్స్ చెప్తున్నారు, ఏంజల్స్ చెప్తున్నాయి. ఓకే. బీ అసిస్టివ్, దేవుడు ఉన్నాడు. నాట్ ద రైట్ టైం, మీరు బాధపడకండి. నాట్ ద రైట్ టైం, మీకు కరెక్ట్ టైం కాదు, బాధపడకండి. జరిగే దాని గురించి బాధపడకండి. అట్లా అని చెప్పేసి డోంట్ స్టాప్, ఆపకండి. మీరు చేసే పనిని చేసుకుంటూ ముందుకెళ్ళండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, మీరు చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి, సిచ్యువేషన్ ఇంప్రూవ్. ఓకే. మనకు గాడ్ ఇచ్చిన మెసేజ్ మీరు చూసిరనే అనుకుంటున్నా, మీకు అర్థమైందనే అనుకుంటున్నా. మీరు దేని గురించి వర్రీ కావద్దు. 5 నెలల్లో మంచి రోజులు మీకు రాబోతున్నాయని చెప్తున్నారు. అండ్ గట్లనే కమ్యూనికేట్ క్లారిటీ తీసుకోమని చెప్తున్నారు. అండ్ రికవరీ మీకు దక్కాల్సింది ఖచ్చితంగా మీకు దక్కుతుంది. మీరు ఓపికగా వెయిట్ చేయమని ఏంజల్స్ చెప్తున్నారు. నో నీడ్ టు వరీ, టెన్షన్ పడకండి, వర్రీ కాకండి, దేని గురించి బాధపడకండి అని చెప్తున్నారు. అండ్ బీ అసిస్టివ్, దేవుడు ఉన్నాడు ప్రతిదానికి. మీకు సంబంధించిన ఏ విషయంలోనూ మీరు చింత పడకూడదు, దేవుని మీద భారం వేయర్రి. ఓకే. నాట్ ద రైట్ టైం, ఇప్పుడు మీరు ఆలోచిస్తానో బాధపడతానో ఏది రాదు, మీరు బాధపడకండి, దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు కదా, బాధపడకండి అని అర్థం. డోంట్ స్టాప్, ఏది కూడా ఆపకండి. ఓకే. ఏది కూడా ఆపకండి, చేసే పని చేసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, దేనికోసం మీరు స్టాప్ చేయొద్దు, ఆగకండి. డోంట్ స్టాప్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే. మీ సిచ్యువేషన్ ముందు ఇంప్రూవ్ అవుతుంది, మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారని ఏంజల్స్ అయితే మెసేజ్ అయితే ఇచ్చేసారు. ఇక నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనట మంచి రోజులనైతే చూడబోతున్నారు అని చెప్పేసి మనకు ఇక్కడ డివైన్ ఏంజల్స్ యూనివర్స్ అందరు కూడా మెసేజ్ ఇచ్చిరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే రామకృష్ణ త్యారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ. బాయ్ అండి.